హాయ్ అండి, వెల్కమ్ టు యూనిటీ రియల్టర్స్. సో ఈరోజు మనం రియల్ ఎస్టేట్ చేయాలనుకునే వాళ్ళకి కొన్ని బేసిక్ టిప్స్, అసలు బేసిక్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనము రియల్ ఎస్టేట్లోకి రాగానే చాలామంది అనుకునేది సో వీ కెన్ సెల్ ట్రెమెండస్లీ, విపరీతంగా సేల్ చేయొచ్చు, కోటీశ్వర్లు అయిపోతామని ఒక భ్రమలో కూడా ఉంటారు. సో ఇది కూడా అన్ని ఫీల్డ్ లాగే చాలా టెక్నికల్ థింగ్స్తో సంబంధించింది అనమాట. దీంట్లో కూడా చాలా నాలెడ్జ్ ఉండాలి. వీటికి సంబంధించిన కొన్ని బేసిక్స్ అనేవి మనం తెలుసుకుందాం. సో ఈ బేసిక్స్ కూడా తెలియకుండా మనం రియల్ ఎస్టేట్లోకి రాలేమన్నమాట. సో వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అంటే కనుక మనకి టైప్ ఆఫ్ ప్రాపర్టీస్, మనకి ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ మనం చూస్తే కనుక మనకి ప్లాట్స్ ఉంటాయండి. సో ప్లాట్స్ అంటే కనుక వచ్చేసరికి స్థలం, ఓన్లీ ఖాళీ స్థలాన్ని మాత్రమే మనం అమ్మడానికి ఉంటుంది. దీంట్లో కూడా మనకి ప్లాట్స్ అంటే వచ్చేసరికి వీటిల్లో హెచ్ఎండిఏ, డిటిసిపి ఈ విధంగా ఉంటాయి. ఇవి అప్రూవ్డ్ లేఅవుట్స్లో అన్నమాట. లేదు అంటే కనుక ఇండివిజువల్ ప్లాట్స్. అనేవి ఉంటాయి. సో వీటిల్లో కూడా ఏంటంటే ఎల్ఆర్ఎస్ చేసుకున్నవి, అంటే మన హెచ్ఎండిఏ కన్వర్ట్ చేసుకుని, అంటే పాతవి ఇదివరకు తీసుకున్న వాళ్ళు అంటే గ్రామ పంచాయతీలో ఉంటాయి. అవన్నీ కూడా ఎల్ఆర్ఎస్ కన్వర్షన్ అయినాయా లేవా, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ బేసిక్ తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫ్లాట్స్ ఉంటాయండి. సో ఫ్లాట్స్లో వచ్చేసరికి దెర్ ఆర్ మెనీ టైప్స్. సో మనకి ఇక్కడ బేసిక్గా చూసుకుంటే ఇంకా స్టాండ్ ఎలోన్, అంటే మనం జనరల్ బిల్డింగ్స్ చూస్తూ ఉంటాం కదా, ఓన్లీ ఒక 5 floors కానీ 4 floors కానీ ఉంటాయి. ఒక 10 to 20 ఫ్లాట్స్ వరకే వీటిలో లిమిటెడ్గా ఉంటాయి. హై రైస్ అనేది ఉండదు అనమాట. వీటిల్లో జనరల్ ఫ్లాట్ ఉంటుంది, పార్కింగ్స్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి కదా, సపరేట్ ఎమ్యూనిటీస్ అంటూ ఉండవు. సో రెగ్యులర్ అపార్ట్మెంట్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ అంటారు. సో వీటిలో మనకి ఎమ్యూనిటీస్ అంటే వచ్చే అర్థము మనకి కార్ పార్కింగ్, లిఫ్ట్, మంజీరా కనెక్షన్, దాంతోపాటు జనరేటర్ బ్యాకప్, ఇవి మాత్రమే దీంట్లో ఉండే ఎమ్యూనిటీస్ అన్నమాట. సో ఇది అన్నిటికన్నా కూడా లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ బట్ ప్రాఫిటబుల్, ఎందుకంటే దీంట్లో ల్యాండ్ షేర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. దాని తర్వాత వచ్చేసరికి సెమీ గేటెడ్. అండ్ గేటెడ్లో కూడా మళ్ళీ సో జనరల్ 5 floors ఉంటాయి, హై రైజ్ ఉంటాయి. సో స్టాండ్ అలోన్స్లో ఏంటంటే మనకి ల్యాండ్ షేర్ అనేది ఎక్కువ రావడం వల్ల ప్రాపర్టీ రీసేల్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అందరూ ఏంటంటే వీటితో కూడా కంపేర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా సెమీ గేటెడ్, ఇవి మ్యాక్సిమం ఏంటంటే 5 to 10 floors మధ్యలో ఉంటాయి. గేటెడ్లో ఉన్నన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, బట్ మ్యాక్సిమం క్లబ్ హౌస్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. కొన్ని ఫీచర్స్ మాత్రం వీటిలో తక్కువ ఉంటాయి అన్నమాట. అదే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ తీసుకుంటే దీంట్లో ప్రతి ఒక్క ఎమ్యూనిటీ అనేది అవైలబుల్ ఉంటుంది. అంటే మ్యాండేట్గా WTP, STP అంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ, సావరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు చిల్డ్రన్ ప్లే ఏరియా, సీనియర్ సిటిజన్ సిట్టింగ్ ఏరియా కానీ, జనరల్ పార్క్స్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, సెక్యూరిటీ వైజ్గా మనకి సీసీ క్యామ్స్ కానీ, సెక్యూరిటీ చెక్ పోస్ట్ కానీ, అదేవిధంగా ప్రతి చోట CCTV ఉండాలి, క్లబ్ హౌస్ ఉండాలి, ఫంక్షన్ హాల్ ఉండాలి, పార్టీ ఏరియా సపరేట్గా ఉండాలి, జిమ్ ఉంటుంది, యోగా సెంటర్ ఉంటుంది, సపరేట్ రూమ్స్, ఒక సపరేట్గా ఒక క్లబ్ హౌస్ అనేది కట్టడం జరుగుతుంది. సో వీటిల్లో కూడా ఏంటంటే 5 floors వచ్చేసరికి మీకు UDS వాల్యూ ఎక్కువ వస్తుంది, హై రైస్కి వచ్చేసరికి తగ్గుతుంది. అండ్ వీటిలో టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కూడా మారుతూ ఉంటాయి. కామన్గా మనం స్టాండ్ అలోన్స్ తీసుకుంటే ఎక్కువ రెడ్ బ్రిక్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము. అదేవిధంగా సెమీ గేటెడ్ చూసేసరికి ఏదర్ రెడ్ బ్రిక్ ఆర్ మనకి సిమెంట్ బ్రిక్తో చేస్తారనమాట. సో ఎందుకు అంటే రెడ్ బ్రిక్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ వన్. సో అన్నిటికన్నా బెస్ట్ అదేంటి, న్యాచురల్గా మనకి సాయిల్ నుంచి తయారు చేసేది కాబట్టి అది అన్నిటికన్నా చాలా బాగుంటుంది, క్వాలిటీ వైజ్ కావచ్చు అండ్ ఆల్సో వెదర్కి సంబంధించి కూడా. అవుట్ సైడ్ ఎంత వేడిందా కానీ ఆ వేడిని లోపలికి రానికుండా కూల్గా ఉంటాయి. సో దాని తర్వాత స్టేజ్ వచ్చేసరికి మనకి ఫ్లాష్ బ్రిక్స్, సిమెంట్ బ్రిక్స్ అనేది ఉంటుంది. సో ఇవి కూడా ఎంతవరకు అంటే మీకు రెడ్ బ్రిక్స్ అనేవి అప్ టు 5 to 6 floors వరకు మాత్రమే మ్యాక్సిమం యూస్ చేస్తారు. హై రైస్కి ఎక్కువ 10 floors కట్టాల్సినప్పుడు యూస్ చేయరు అనమాట, ఎందుకంటే స్లాబ్ థిక్నెస్ అవన్నీ హెవీగా వేయాల్సి ఉంటుంది. బికాస్ ఆఫ్ వెయిట్
వాల్స్ అనేవి క్రాక్ వస్తాయి. వాటి గురించి మనం వేయమన్నమాట. సో వాటికి మనం ఫ్లై యాష్ బ్రిక్స్ కానీ సిమెంట్ బ్రిక్స్ కానీ వాడతాం. సో దాని తర్వాత అబౌట్ 10 floors ఆర్ 12 floors తర్వాత మనం యూజ్ చేయాల్సిందంతా కూడా మైవాన్ బికాస్ ఆఫ్ ఎర్త్ క్వేక్. సో మనకి ఒక బిల్డింగ్ హైట్ను బట్టి కూడా మనకి దానికి ఎర్త్ క్వేక్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అనేది వస్తుంది. సో ఒక 5 floors ఆర్ 3 floors బిల్డింగ్ ఏంటంటే దీనికి ఎర్త్ క్వేక్ రెసిస్టెన్స్ పెద్దగా అవసరం లేదు. సో దీనికి ఉన్న బేసిక్ స్ట్రక్చర్ వల్ల ఇట్ కెన్ విత్ స్టాండ్. అదే కనుక ఒక 10 floors వరకు వెళ్ళేసరికి మనకి దీనికి కొంత ఎక్కువ ఐరన్ వాడేసి మనకి రీఎన్ఫోర్స్మెంట్ అనేది పెంచుతారు. సో దానివల్ల సార్ అదే కనుక మనకి 30 floors 40 floors 50 floors కూడా కడుతున్నారు. సో వీటికి ఏంటంటే సో ఇంత టాల్ ఉన్నప్పుడు ఇక్కడ 1 degree అనేది వేరియేషన్ వచ్చినా కానీ టోటల్ బిల్డింగ్ అనేది ఇంత వేరియేషన్లో బెండ్ అయిపోతుంది. సో కాబట్టి వీటికి ఏంటంటే హెవీ స్ట్రెంగ్త్ ఉండాలి కాబట్టి ఇక్కడ మైవాన్ టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో కంప్లీట్ కాంక్రీట్తోనే ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేస్తారనమాట. సో వాటి వల్ల వీటికి ఎక్కువ స్ట్రెంగ్త్ వస్తుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది. బట్ యాజ్ వెల్ యాజ్ మన రెడ్ బ్రిక్తో వీటిని పోల్చడం, బికాస్ రెడ్ బ్రిక్ అనేది మీకు లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ కావచ్చు, బట్ వెదర్కి సంబంధించి చాలా బాగుంటుంది అనమాట క్వాలిటీ. సో ఇది లాంగ్ లైఫ్ బట్ కొంచెం హీట్గా ఉంటుంది, బట్ హై రైస్కి వెళ్ళినప్పుడు తప్పదు. సో అదే విధంగా మనకు వచ్చేసరికి నెక్స్ట్ విల్లాస్ ఉంటాయండి. విల్లాస్ అండ్ ఇండివిజువల్. సో విల్లాస్ కామన్గా వచ్చేసరికి వీటిల్లో కూడా ఇండివిజువల్ ఉంటాయి, ఇండిపెండెంట్ హౌస్లు ఉంటాయి, ఇండివిజువల్ విల్లాస్ ఉంటాయి. అదేవిధంగా గేటెడ్గా ఉంటాయి అన్నమాట, అండ్ సెమీ గేటెడ్. సో వీటిల్లో కూడా గేటెడ్ సెమీ గేటెడ్ ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా అని చాలామంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మీరు కొన్ని వెంచర్స్లో చూసినట్టయితే కనుక మీకు విల్లాస్తో పాటు అక్కడ ఓపెన్ ప్లాట్ కూడా అమ్ముతారండి. సో ఎగ్జాంపుల్ మన పటాన్చెరు దగ్గర తీసుకుంటే అక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, నియర్లీ 700 plots. దాంట్లో ఏంటంటే విల్లాస్ అండ్ ప్లాట్స్ రెండు సేల్ చేయడం జరుగుతుంది. వీటిని సెమీ గేటెడ్ అంటాము. ఎందుకు అంటే సో దే టేక్ ద పర్మిషన్ ఓన్లీ ఫర్ ద లేఅవుట్, కంప్లీట్ లేఅవుట్ గురించి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. దాంట్లో ఎవరికైతే విల్లా రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ సపరేట్గా చేసి కన్స్ట్రక్షన్ పర్మిషన్ సపరేట్గా ఇండివిజువల్ తీసుకొని కట్టేస్తారు. సో అదే వెన్ ఇట్ కమ్స్ టు ద ఫుల్లీ గేటెడ్, సో దీంట్లో ప్రతి ఒక్క ప్లాట్ కూడా యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం కట్టాల్సిందే. అవుట్ సైడ్ ఎలివేషన్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. దీంట్లో మనం మాడిఫై చేయడానికి ఉండదు. సో ఇవన్నీ కూడా మనకి ఒకే టైప్ ఆఫ్ హౌసెస్ ఉండాలి, దాంట్లో సైజెస్ డిఫరెంట్ ఉంటాయి అంతే. ప్రతి ఒక్క ప్లాట్ కూడా కట్టి ఉండాలి. వీటిలో ప్రతి ఎమ్యూనిటీ కూడా ప్రొవైడ్ చేయాలి. పార్క్స్ కానీ, క్లబ్ హౌస్ కానీ, జిమ్స్ కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి బేసిక్ అండి. అంటే మనకి ప్లాట్స్ ఉంటాయి, ఫ్లాట్స్ ఉంటాయి, విల్లాస్ ఉంటాయి. సో ఇంకా వీటిల్లో అదర్ దాన్ దిస్ అంటే కనుక మీకు ప్లాటింగ్లో వచ్చేసరికి గ్రామ పంచాయతీ కూడా ఉంటాయండి. జీపీ అంటాం మనం కామన్గా. సో గ్రామ పంచాయతీ అనేది ఇప్పుడు లేదు. యాక్చువల్గా 2000 తర్వాత గ్రామ పంచాయతీ అనేది పూర్తిగా తీసేయడం జరిగింది. ఇన్ కేస్ అవుట్స్కట్స్లో కొంచెం దూరం వెళ్ళి తీసుకున్నా కానీ దే హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ హెచ్ఎండి. సో ఎందుకంటే మనకి హైదరాబాద్లో చూసుకుంటే సంగారెడ్డి వరకు కూడా, ఇటు సైడ్ మనకి షాద్ నగర్ వరకు కూడా మనకి హెచ్ఎండి లిమిట్స్లో ఉందండి. ఈవెన్ మనకి వరంగల్ ఇటు సైడ్ వైపు చూసుకుంటే భువనగిరి ఇవన్నీ కూడా హెచ్ఎండి లిమిట్స్లో కలిసిపోయింది. ఇవన్నీ కూడా ఎల్ఆర్ఎస్ ద్వారా హెచ్ఎండిలోకి కన్వర్ట్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ మనకి వీటిలో కట్టడానికి పర్మిషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు గ్రామ పంచాయతీ అనేది పూర్తిగా అవుట్డేటెడ్. ఈవెన్ వీటిల్లో వచ్చే డిఫరెన్స్ కూడా చాలా ఉంటుందండి. సో గ్రామ పంచాయతీలో వచ్చేసరికి మీకు 15 feet 20 feet రోడ్స్ ఉంటాయి. సో వీటిల్లో చాలామంది అడుగుతారు, వాటిల్లో ఉన్నా కానీ మేము ఎల్ఆర్ఎస్ కట్టుకున్నాము కదా సరే 5 floors కట్టుకుంటాము అని. సో 5 floors కట్టేటప్పుడు 15 feet 20 feet రోడ్స్ ఉన్నప్పుడు 5 floors అనే దానికి పర్మిషన్ రాదు. సో గవర్నమెంట్ నామ్స్ మనకి డిఫరెంట్గా ఉంటాయి. సో 40 feet ఉన్నప్పుడు, 60 feet ఉన్నప్పుడు, 30 feet ఉన్నప్పుడు వాటికి వచ్చే హైట్ అనేది కూడా లిమిటేషన్ ఉంటుంది. సో మనకి సపోజ్ ఒక 25 feet మాత్రమే ఉంది అక్కడ అంటే వాళ్ళకి 3 floors అంటే అకార్డింగ్ టు ద ల్యాండ్ సైజ్. మళ్ళీ కూడా సో మన ల్యాండ్ సైజ్ పెరిగే కొద్దీ ఫ్లోర్స్ పెరుగుతాయండి. ఇన్కేస్ 350 square yards ఆఫ్ ల్యాండ్ ఉంది, ముందర 30 feet మాత్రమే ఉంది, సో వాళ్ళకి 3 floors మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఇన్కేస్ 40 feet ఉంది, దే కెన్ గో ఫర్ ద 4 floors. 4 floors కట్టుకోవడానికి ఉంటుంది.
380 స్క్వేర్ యార్డ్స్ దాటింది దే కెన్ గో ఫర్ ద 5 ఫ్లోర్స్. సో మనకి హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ మనం తీసుకున్నా కానీ 5 ఫ్లోర్స్ వరకు మాత్రమే మనకి ఇక్కడ ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ అ గేటెడ్ కమ్యూనిటీ దెన్ ద సినారియో ఇస్ డిఫరెంట్. దాంట్లో మనకి హై రేస్కి పర్మిషన్ అనేది అంటే 7 ఫ్లోర్స్ కావచ్చు, 10 ఫ్లోర్స్ కావచ్చు, 50 ఫ్లోర్స్ కావచ్చు. సో అకార్డింగ్ టు ద ల్యాండ్ సైజ్ని బట్టి వాళ్ళు వదిలే స్పేస్ని బట్టి ఆ ల్యాండ్ ఎంతమందికి పంచుతున్నాం దానికి మినిమం రేషియో వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ప్లాట్స్, ఫ్లాట్స్, విల్లాస్, సో వీటిల్లో కూడా గ్రామ పంచాయతీ ఉండేవి. ప్రజెంట్ గ్రామ పంచాయతీ అనేది లేవండి. వీటిల్లో కూడా టాప్ ఫ్లోర్స్ గ్రామ పంచాయతీ ఇద్దరికి ఏదైతే ఉన్నాయో అవన్నీ రిజిస్ట్రేషన్ కూడా చేయట్లేదు ఇప్పుడు గవర్నమెంట్. సో పూర్తిగా అనఫిషియల్ సెక్టర్ కిందే ఉంది. సో వీటి వల్ల ఏంటంటే ఒక విధంగా లాస్ కూడా. సో వాటిలో వచ్చే ల్యాండ్ ఏరియా అవన్నీ చూసుకున్నా కానీ చాలా తక్కువగానే ఉంటుంది. సరే ఇక్కడ మనం వీటిలో కంపేర్ చేసుకుందాం. ప్లస్ దీని తర్వాత ఇంకొక సెక్టార్ వచ్చేసరికి కమర్షియల్ అండి. కమర్షియల్లో కూడా ఇప్పుడు రెరా రూల్స్ అనేవి చాలా విధంగా మారాయి. సో ఇంతకుముందు అంతా కూడా 500 SFT 1000 SFT అనేది అమ్మటం జరుగుతుంది. సో వాటికి రెంట్ వస్తుంది, ఇవన్నీ కూడా చెప్తూ వెళ్ళేవారు. బట్ ఈవెన్ రీసెంట్గా జరిగిన చాలా సిచ్యువేషన్స్ ప్రకారము రెరా అనేది కొత్త జీవోస్ అనేది పాస్ చేసింది అనమాట. వీటి ప్రకారం ఏంటంటే కమర్షియల్లో కూడా దే కెన్ కన్వర్ట్ 1 ఫ్లోర్ ఇంటూ 2 or 3 ప్లాట్స్. సో నాట్ మెనీ, ఒక 100 ప్లాట్లు చేసి 100 మందికి ఇస్తానటానికి ఇప్పుడు రెరా అనేది కూడా ఒప్పుకోవట్లేదు. సో యూడిఎస్ స్కీమ్ కానీ అన్డివిడెంట్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఆర్ ఏరియా, సో వీటిని ఇప్పుడు చెయ్యకూడదు అనే రూల్ అనేది వచ్చేసింది. సో కాబట్టి కమర్షియల్ కొనేటప్పుడు కూడా ఏదైనా ప్లాట్ ఆర్ మనకి ఏదైనా బిల్డింగ్ అయినా కావచ్చు, ఫ్లోర్ ఆర్ ఎల్స్ సమ్ ఏరియా ఒక 3000 SFT 500 అండ్ బైఫరికేషన్ చేసింది. ఈవెన్ ఒక ఫ్లోర్లో మాల్స్లో మీరు చూస్తే 50 షాప్స్ ఉంటాయి. 50 షాప్స్ కూడా అమ్మచ్చు. కానీ ఎలా అంటే యూడిఎస్ లా కాకుండా పర్టికులర్ బౌండరీస్ అనేవి క్రియేట్ చేసి దాని షాప్ యొక్క బౌండరీస్ ఆ వాల్స్ క్రియేట్ చేసిన తర్వాత దే కెన్ గో ఫర్ ద రిజిస్ట్రేషన్. సో ఈ విధంగా అమ్మచ్చు తప్ప వాల్స్ లేకుండా ఎంటైర్ ఫ్లోర్ని అందరికీ పంచాలి అంటే కనుక కుదరదు ఇక మీదట. సో కాబట్టి కొనేటప్పుడు అవి కూడా చూసుకోవాలండి. కమర్షియల్లో మనకి ల్యాండ్స్ వచ్చాయి, బిల్డింగ్స్ ఉంటాయి. ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ రెండు కూడా ఉంటాయి. ఇవి బేసిక్గా మనం తెలుసుకోవచ్చు. ప్లాట్స్, ఫ్లాట్స్, విల్లాస్ ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్, అదేవిధంగా కమర్షియల్ సెగ్మెంట్, ఇవన్నీ కూడా మనకి రియల్ ఎస్టేట్లో బేసిక్గా తెలియాల్సినవి. సో దీని తర్వాత వాట్ ఆర్ ద రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో. సో రియల్ ఎస్టేట్లో చేసే ముందర మీరు ఆలోచించాల్సింది ఏంటంటే దేర్ ఆర్ 2 సెక్టార్స్ అండి, 1 and 2. 2 సెక్టార్లు తీసుకుంటే స్లో అండ్ ఫాస్ట్. సో 90% ఆఫ్ పీపుల్ దే చూస్ దిస్ వన్ ఓన్లీ. But actually it's a wrong process. This one is only the right process. సో మ్యాక్సిమం రియల్ ఎస్టేట్లోకి వచ్చే వాళ్ళందరికీ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళకి మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి. సో మీరు ఇలా సేల్ చేయండి, మీరు అసలు ఏమీ కట్టకుండానే, ఈవెన్ వాళ్ళ దగ్గర ల్యాండ్ కూడా ఉండదు, ల్యాండ్ కూడా లేకుండా మీరు ఇంత అమౌంట్ కట్టిస్తే కనుక వాళ్ళకి చాలా తక్కువలో మేము వాళ్ళకి ఫ్లాట్ ఇస్తాము, లేదంటే కమర్షియల్ స్పేస్ ఇస్తాము, లేదంటే ల్యాండ్ ఇస్తాము, లేదంటే డబల్ ఆఫ్ ద అమౌంట్ రిటర్న్ చేస్తాము, మీకు కూడా చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తాము అని చెప్పి మీకు మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి. బట్ దీనివల్ల ఏంటంటే దొరికే వరకు అంటే మ్యాక్సిమం 6 months. సో మినిమం అనుకోండి, మినిమం 6 months to 1 year ఇంతవరకు మాత్రమే మనం మార్కెటింగ్ చేయగలం. సో ఈ లోపల సంపాదించుకొని మొత్తం బయటికి వెళ్ళిపోవాల్సిందే తప్ప ఈవెన్ వేరే కస్టమర్ మనకి రిఫర్ చేయడు. సో వాళ్ళకి ఆల్రెడీ అప్పటికే తెలిసిపోయి ఉంటుంది దీస్ ఆర్ ద ఫేక్ ప్రాజెక్ట్స్ అని కానీ, సో ఇక్కడ వీళ్ళు కట్టారు, ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గర ల్యాండే లేదు, ఇవన్నీ విషయాలు కూడా తెలిసిపోవటం వల్ల 1 year తర్వాత ఎగ్జిట్ అయిపోతారు. సో ఈ లోపల సంపాదించుకుంటారు కానీ మన ఫోన్స్ కూడా ఆఫ్ చేసి దూరంగా పారిపోయే పరిస్థితి ఉంది. సో కాబట్టి ఆల్వేస్ దిస్ వన్ ఇస్ ద రాంగ్ రూల్. సో వీ హ్యావ్ టు చూస్ ద స్లో. సో దీంట్లో మనకు ఉండేది ఏంటంటే మనం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా దీని అప్రూవల్స్ చూడాలి. అప్రూవల్స్ ఎలా ఉంది, ఈవెన్ మీరు స్టార్టింగ్ స్టేజ్లో అమ్ముతున్నారు, అసలు వాళ్ళు అప్రూవల్స్కి పెట్టారా లేదా, అప్రూవల్స్ వచ్చున్నాయా లేదా, అప్రూవల్స్ వస్తే కానీ మనం అమౌంట్స్ వేసుకోవడానికి లేదు. సో అప్రూవల్స్ అన్నీ వచ్చాయా లేదా. ఫస్ట్ ల్యాండ్ డాక్యుమెంట్. సో ల్యాండ్ డాక్యుమెంట్ని ఫస్ట్ మనం తీసుకొని స్టడీ చేయాలి, అసలు వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉందా లేదా. సో వాళ్ళు రేపు పొద్దున బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఆ 35 years ఆఫ్ హిస్టరీ చూస్తారు ఆ ల్యాండ్కి సంబంధించి.
దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ మనం చెక్ చేసుకోగలగాలి. మనకి దాని గురించి కొన్ని బేసిక్ రూల్స్ తెలియాలన్నమాట. సో అదేవిధంగా అప్రూవల్స్ ఎలా ఉన్నాయి. సో ఇన్ కేస్ బిలో 10 ఫ్లాట్స్ అంటే ఒక 8 ఫ్లాట్సే ఉందండి, 4 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఉంది, ఆర్ఎల్స్ 4 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ ఉంది, ఒక ఫ్లోర్కి ఒకటి చెప్పిన 4 ఫ్లోర్లు కట్టారు. వీటికి రెరా అనేది అవసరం లేదు. ఓన్లీ హెచ్ఎండిఏ ఆర్ జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకొని డైరెక్ట్లీ దే కెన్ కన్స్ట్రక్ట్. ఈవెన్ పర్మిషన్ అంటే కూడా చాలా మంది తెలిసింది ఏంటంటే ఫీజు లెటర్ చూపించగానే పర్మిషన్ వచ్చింది అంటారు. సో ఫీజు లెటర్ అనేది పర్మిషన్ కాదండి. ఫీజు లెటర్ వచ్చిన తర్వాత అమౌంట్ కట్టిన తర్వాత వాడు ప్రొసీడింగ్ లెటర్ అనేది ఇస్తాడు. అంటే దే కెన్ కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్ అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అనమాట ప్రొసీడింగ్ అనేది. ఆ ప్రొసీడింగ్ లెటర్ ఉంటేనే మనకి కన్స్ట్రక్షన్ చేయడానికి కుదురుతుంది. దాని తర్వాత మనకు బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా జరిగేది. సో ల్యాండ్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, అప్రూవల్ స్టేజ్ ఏంటి, బ్యాంక్స్ నుంచి లోన్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా, సో వీటిల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఇక్కడ మేనేజ్ చేయడం కుదరదు. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మంచి బ్యాంక్స్ ఇస్తాయి. దీంట్లో కూడా మళ్ళీ ప్రైవేట్ బ్యాంక్స్ చాలా వచ్చాయండి, మంచి నోటరీ మీద కూడా ఇస్తున్నాయని తెలిసింది. సో వీటిల్లో కూడా ఏంటంటే మన హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, ఐసిఐసి కానీ కొంచెం మంచి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయి, ఎల్ఐసి లాంటివి కానీ, వాటిల్లో చూసి వాటిల్లో డాక్యుమెంట్ వెరిఫై ఉంటే కనుక మీకు ఇంకా చాలా ఈజీ సేల్ చేయడం గురించి. సార్ పలానా బ్యాంక్ నుంచి ఆల్రెడీ వెరిఫై అయిపోయి లోన్ కూడా రెడీ అయింది కాబట్టి దీంట్లో అన్నీ కూడా ల్యాండ్ డాక్యుమెంట్స్ ప్లస్ అప్రూవల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ వాడు మనకి ప్రొవైడ్ చేశాడు అని చెప్పడానికి ఉంటుంది. సో ఇవి బేసిక్గా మనకి తెలియాలి. అండ్ ఈ స్లో ప్రాసెస్ అని ఎందుకన్నా అంటే మీకు అప్రూవల్, ల్యాండ్ డాక్యుమెంట్ అండ్ బ్యాంక్ అప్రూవల్స్ ఉన్నవన్నీ కూడా మీకు తక్కువగా ఉంటాయి. ఎక్కువ మంది ఏంటంటే ఈ ప్రీ లాంచ్ అనేది పెరిగిపోయింది. సో అసలు పూర్తిగా అక్కడ ల్యాండ్ కూడా లేకుండా అమ్మటం అనేది పెరిగిపోయింది. ఇలాంటి ప్రాజెక్ట్స్ మనం వెతికి పట్టుకోవాలి. అలాంటి ప్రాజెక్ట్స్ ఆటోమేటిక్గా సేల్ అయిపోతాయి కాబట్టి మార్కెటింగ్ కూడా వాళ్ళు ఇవ్వడానికి సో మీకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది కూడా అడగచ్చు. సో మనం చేయాల్సినది ఏంటంటే అక్కడ మనం మార్జినల్ బిజినెస్ కాకుండా సార్ మేము డైరెక్ట్ కస్టమర్ని తీసుకొచ్చి మీకు వేరే వేరే ఏరియాస్ నుంచి క్లయింట్కి అన్ని విజిట్ చేయించి ఎక్స్ప్లెయిన్ చేసి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ చూసుకుంటాము, ఇవన్నీ చేసి బ్యాంక్ లోన్ ప్రాసెస్ అన్నీ కూడా చేయిస్తాము. సో కాబట్టి మేము తీసుకొస్తాం వాట్ ఎవర్ యూ గివ్. సో మీరు ఇచ్చేదాన్నే మాకు ఇక్కడ ప్రొవైడ్ చేయండి అని చెప్పి మనం క్లియర్గా తీసుకుంటాం. కాబట్టి స్లోగా స్టార్ట్ అవుతుంది మార్కెట్. బట్ ఒక 10 కస్టమర్స్, సో 10 కస్టమర్స్ చేస్తే ఈచ్ వన్ నుంచి మినిమం 10 రిఫరెన్సెస్ వస్తాయండి. వాటిల్లో 10 అంటే 100 అనుకో, 100లో 5% ఆఫ్ క్లోజింగ్స్ వేసుకోండి, అంటే ఇంకొక 5 సేల్ అవుతాయి. సో అంటే ఒక 10 కస్టమర్స్ సేల్ ఉంటే కనుక సో దాని నుంచి ఇంకో 5 సేల్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇన్స్టెంట్గా రావు. ఇట్ టేక్స్ అనదర్ 1 ఇయర్ ఆఫ్ టైం. 1 ఇయర్ పట్టచ్చు, 1.5 ఇయర్ టైం పట్టచ్చు. ఇలా అంటే మీరు ఫస్ట్ 1 ఇయర్లో ఒక 10 క్లయింట్స్ కనుక మీరు సేల్ చేసి వాళ్ళు ఇంట్లో వెళ్ళే వరకు కూడా వాళ్ళ గృహప్రవేశానికి కూడా మీరు వెళ్ళగలిగితే కనుక డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ మినిమమ్ ఆఫ్ 5 అండ్ ద మ్యాక్సిమం ఆఫ్ 25 సేల్. సో ఒక 10 నుంచి 5 నుంచి 25 సేల్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీరు ఇప్పించే విధానం, మీరు వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు అక్కడి నుంచి రాలేనప్పుడు వాళ్ళకి డాక్యుమెంటేషన్ మనం సప్లై చేయడం కానీ, బ్యాంకర్తో మాట్లాడటం కానీ, బిల్డర్ దగ్గర నుంచి ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ, కస్టమర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ వాళ్ళ మధ్యలో మీడియేట్ చేయడం అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ మన మీడియేటర్స్ అంటే చేయాల్సిన వర్క్ ఇదే. సో నాట్ ఓన్లీ సెల్లింగ్ ద ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ గురించి చెప్పడం అంటే ఓవరాల్గా ఎవరైనా చెప్తారు. సో ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కానీ, బ్యాంక్ లోన్ ప్రాసెస్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, మనకి అమెరికాలో ఉన్నాడు కస్టమర్, సో అతను ఇక్కడ కొనాలనుకున్నాడు, అక్కడి నుంచి డాక్యుమెంట్స్ ఏవేమి తెప్పియాలి, సో అక్కడి నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేయించాలి, అతని మిగతా ప్రాసెస్ ఎలా చేయాలి, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. కొన్ని బేసిక్ నాలెడ్జ్ అనేవి తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఫాస్ట్ అండ్ స్లో రెండు ఉంటాయి. సో దీంట్లో స్లో అనేది ఎవర్ గ్రీన్. సో మీరు ఎప్పటికీ కూడా ఇదే ఫీల్డ్లో మీరు ఉండొచ్చు. మీరు ఇలా కనుక ఒక 100 కస్టమర్స్ మీరు కస్టమర్కి సేల్ చేస్తే కనుక సో నో నీడ్ టు వర్క్ అగైన్. మీరు 100 మందికి కనుక మీరు ఇల్లు అమ్మగలిగితే కనుక అండ్ ఎండ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వరకు మీరు వాళ్ళతో ఉంటే కనుక నో నీడ్ టు వర్క్ అగైన్. సో వీళ్ళ నుంచి వచ్చే రిఫరెన్సెస్ అంటే మీరు ఏదైతే సర్వీస్ ఇచ్చారో ఆ సర్వీస్ గురించి వీళ్ళంతా కూడా సో వీళ్ళు చాలా బాగా చెప్తున్నారండి, ప్లస్ బయట కన్నా మీకు తక్కువకి వస్తుంది ఇదంతా వెళ్తే. సో మీకు అతనికి ఏదో ఇవ్వాలని చెప్పి మీరు ఎక్స్పెక్టేషన్ కాదు, బట్ అతను జెన్యూన్ ప్రాపర్టీస్ చూపిస్తాడు, మంచి ప్రాపర్టీస్ అండ్ మంచి సజెషన్స్ ఇస్తాడు, మిగతా ప్రాసెస్ అంతా కూడా చూసుకుంటాడు. కాబట్టి ప్లస్ మీకు అవుట్ సైడ్ మార్కెట్తో పోలిస్తే కనుక
ఏజెంట్స్ ద్వారా వెళ్తేనే ఇంకో 10 రూపాయలు తగ్గుతుంది. సో మినిమం ఒక 100 to 150 ఎడిషనల్ డిస్కౌంట్స్ అనేవి దొరుకుతున్నాయి కూడా. సో డైరెక్ట్గా తెలియకుండా వెళ్ళినప్పుడు మీకు ఇంకా బిల్డర్స్ దగ్గర ఎక్కువ కాస్ట్ కూడా కొంటారు. అదే ఏజెంట్ ద్వారా వెళ్ళినప్పుడు సార్ ఇక్కడ అంత కాస్ట్ లేదు కాబట్టి ఈ కాస్ట్ అనేది అతను మాట్లాడతాడు ముందరే. సో కాబట్టి వాళ్ళు పెట్టే కాస్ట్ కాకుండా వీళ్ళు సపరేట్ కాస్ట్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏజెంట్ సేల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ చాలా కంట్రీస్లో చూసుకుంటే కనుక మీకు వెస్ట్రన్ కంట్రీస్ మ్యాక్సిమంలో ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ ట్రాన్సాక్షన్ డైరెక్ట్గా చేయడానికి లేదండి, త్రూ రెరా అప్రూవ్డ్ ఏజెంట్ ద్వారానే చేస్తారు వాళ్ళంతా కూడా. సో ఇండియాలో కూడా అందుకనే రెరా అనేది మ్యాండేట్ జరిగింది. అండ్ ఇక్కడ మనం బేసిక్గా చూసుకోవాల్సింది ఏంటంటే అప్రూవల్స్. మనకి టైప్ ఆఫ్ అప్రూవల్స్ ఉంటాయండి. ఒకటి ఇక్కడ హైదరాబాద్లో జిహెచ్ఎంసి ఉంటుంది, హెచ్ఎండిఏ ఉంటుంది. సో అవుట్ సైడ్ ద హైదరాబాద్ మనకు వచ్చేసరికి డిటిసిపి ఉంటుంది. ఈవెన్ హైదరాబాద్లోని ఇంకోటి హడా ఏరియా ఉంటుంది. సో వీటిలో ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఇవి ఎక్కడ ఉంటాయి అనేది మనకు చాలా. జిహెచ్ఎంసి వచ్చేసరికి మనకి సో విత్ ఇన్ ద యాక్చువల్ హైదరాబాద్ అనేది జిహెచ్ఎంసి పరిధిలో వస్తుంది. సో మన ఇటు బాంబే హైవేలో ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే బాంబే హైవేలో తీసుకుంటే మనకి మియాపూర్ వరకు మాత్రమే ఇక్కడ జిహెచ్ఎంసి అనేది ఉంటుంది. సో దీని తర్వాత మీరు పటాన్చెరు దగ్గరికి వెళ్ళి అక్కడ జిహెచ్ఎంసి రావాలంటే రాదు, అక్కడంతా కూడా హెచ్ఎండిఏ కింద ఉంటుంది. సో యాక్చువల్ హైదరాబాద్లో ఇది ఉంటుంది. సో దీంట్లో 4 floors 5 floors ఈ బిల్డింగ్స్ మాత్రమే ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంటాయి. స్టాండర్డ్ లోన్ బిల్డింగ్స్ అనేవి కామన్గా ఉంటాయి. హై రైజ్ వీటిల్లో కూడా ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే సిటీలో మనకి ల్యాండ్ తక్కువగా ఉంటుంది ప్లస్ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎక్కువ కన్స్ట్రక్షన్ ఏరియా అనేది దీంట్లో జరుగుతుంది. అంటే దీంట్లో హై రైజ్ స్టాండ్ లోన్కి వెళ్తే కనుక 4 floors కామన్గా ఇస్తారు, 5 floors కొంచెం పెద్ద ఏరియా ఉంటే 5 floors ఇస్తారు. కాబట్టి ల్యాండ్ అనేది ఎక్కువ వస్తుంది నేను కంపేరింగ్ విత్ ద హెచ్ఎండిఏ. బట్ దీంట్లో హై రైజ్ వెళ్తే హెచ్ఎండిఏ మీద పోలిస్తే కనుక దీంట్లో ల్యాండ్ షేర్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. సో ఎందుకు అంటే హెచ్ఎండిఏ కన్నా జిహెచ్ఎంసీలో సెట్ బ్యాక్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. అంటే చుట్టూ ఒక స్టాండర్లోన్ బిల్డింగ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక 300-350 square yards బిల్డింగ్ తీసుకుంటే ఒక 4 floors 3 floors ప్లస్ ఒక ఫ్లోర్ హెచ్ఎండిఏ నుంచి టీడీఆర్ తీసుకొని చేస్తారు. సో వాటిల్లో ఏమవుతుంది అంటే ఎక్కువ ల్యాండ్ వస్తుంది, బట్ సైడ్ సెట్ బ్యాక్ చూసుకుంటే 3.5 feet మాత్రమే ఉంటుంది. కాబట్టి కన్స్ట్రక్షన్ ఏరియా 4 floors వచ్చింది కాబట్టి అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 40 to 43 square yards ఒక డబుల్ బెడ్రూమ్కే రావడం జరుగుతుంది. ఇదే హెచ్ఎండిఏలో తీసుకుంటే కనుక 35 to 38 వస్తుంది. బట్ అదే హై రైజ్కి వెళ్తే కనుక తక్కువ సెట్ బ్యాక్ వల్ల వీళ్ళు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల ఎక్కువ హై రైజ్కి వెళ్ళి కొంచెం తక్కువ ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హెచ్ఎండిఏ. సో చాలామందికి హెచ్ఎండిఏ అంటే తెలిసిందే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అనేది మాత్రమే. హెచ్ఎండిఏ రాకముందే హెచ్ఎండిఏ యాక్ట్ అనేది ఉన్నాయి. యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో హెచ్ఎండిఏ అంటే టెర్మినాలజీ అనేది చాలా డిఫరెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమ్ మార్టిగేజ్ డిస్క్లోజర్ యాక్ట్ అంటాము. సో ఇది ఒక యాక్ట్ అనేది తయారు చేసింది. ఇదివరకు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇంతకుముందు కూడా ఉంది, కూడా కావచ్చు, సిఆర్డిఏ కావచ్చు. అంటే 10% ఆఫ్ ద ప్రాపర్టీ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో దాంట్లోది మార్టిగేజ్ చేయాలి, అంటే గవర్నమెంట్కి తనఖా పెట్టాలి. సో మార్టిగేజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసి ఇట్ ఈస్ రెడీ ఫర్ ద ఆక్యుపేషన్ యాజ్ పర్ ద నామ్స్ కట్టారు అన్నప్పుడు ఆ 10% ఆఫ్ ప్రాపర్టీని మళ్ళీ బిల్డర్కి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. సో దాని గురించి మనకి హెచ్ఎండిఏ అనేది రియల్ ఎస్టేట్ టెర్మినాలజీలో హోమ్ మార్టిగేజ్ డిస్క్లోజర్ యాక్ట్ అనేది చెప్తామన్నమాట. సో దీంట్లో కంపల్సరీ మార్టిగేజ్ చేసుంటేనే మనకి యూస్ఫుల్. సో హెచ్ఎండిఏ వచ్చేసరికి అన్లిమిటెడ్గా ఉంటుందండి. ఎఫ్ఎస్ఐ వచ్చేసరికి జనరల్ స్టాండర్డ్ లోన్స్ అన్ని కూడా 5 floors వస్తాయి, డిపెండ్స్ ఆన్ ల్యాండ్ సైజ్. మ్యాక్సిమం 5 floors వస్తాయి. అదే కనుక సెమీ గేటెడ్ ఆర్ గేటెడ్కి వెళ్ళినప్పుడు డిపెండ్స్ ఆన్ ద ల్యాండ్ సైజ్ని బట్టి హై రైజ్ అనేది వెళ్తామన్నమాట. సో హై రైజ్లో కూడా మనము అప్ టు ఒక 13 floors వరకు వెళ్ళినప్పుడు లోకల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ద్వారా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే డొమెస్టిక్ ఎయిర్ ఫోర్స్ ద్వారా మనం ఇక్కడ పర్మిషన్స్ తీసుకోవచ్చు. అబౌట్ 12 floors ఆర్ 13 floors వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు నేషనల్ వైడ్ మనకి ఇండియా మొత్తానికి కలిపి కూడా మనకి సపరేట్ ఆఫీస్ ఉంటుంది, ఎయిర్పోర్ట్స్ అథారిటీ అనేది. వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది హై రైజ్ అనేది. సో ఈ పర్మిషన్స్ అనేవి కూడా మనం చెక్ చేసుకోవాల్సింది. దాని తర్వాత డిటిసిపి అండి. డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అంటాం.
సో అవుట్ సైడ్ ద సిటీ ఇంకా ఎక్కడైతే మీకు బైఫర్కేషన్ ఆఫ్ జోన్స్ జరగలేదు, ఎందుకంటే సిటీలో హెచ్ఎండిఏ లిమిట్స్లో వచ్చేసరికి మీకు జోన్స్ ఉంటాయండి. R1 జోన్, R2 జోన్, R3 జోన్, పెరి అర్బన్ జోన్స్, కన్జర్వేషన్ జోన్, గ్రీన్ బెల్ట్స్, గవర్నమెంట్ సెక్టార్స్, ట్రాన్స్పోర్టేషన్కి సపరేట్ సెక్టార్స్ ఉంటుంది, ఇండస్ట్రియల్ జోన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, రిక్రియేషన్ జోన్స్, ఇవన్నీ కూడా సపరేట్గా ఉంటాయి, అండ్ పబ్లిక్ యూటిలిటీస్. సో అవుట్ సైడ్ హైదరాబాద్లో మనకి ఆ ల్యాండ్లో ఎక్కడ ఫ్యూచర్లో రోడ్ వస్తుంది, లేకపోతే హై టెన్షన్ లైన్ వస్తుంది, గ్యాస్ పైప్ లైన్స్ వస్తున్నాయి, రైల్వే ట్రాక్స్ వస్తున్నాయి, ఇవి మనకి ఐడియా ఉండదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో మనకి డిటిసిపి అనేది ఉంటుంది, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. సో వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ పలానా చోట రోడ్డు వస్తుంది, ఇక్కడ రైల్వే ట్రాక్ వస్తుంది, పైప్ లైన్ రోడ్డు. సో కాబట్టి అదర్ దాన్ దట్ ఏరియాస్లో మనకి వెంచర్స్ వేయడానికి కుదురుతుంది. సో కాబట్టి డిటిసిపి పర్మిషన్ అవుట్ సైడ్ ద సిటీ తీసుకోవడానికి, అంటే జిహెచ్ఎంసి, హెచ్ఎండి, ఆర్ఎల్స్ ఎనీ మున్సిపల్ కార్పొరేషన్, ఆ సిటీకి సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అవి లేని చోట మనకి ఉండేది మ్యాక్సిమం విలేజెస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో అక్కడంతా కూడా డిటిసిపి నామ్స్ ప్రకారం ఉండాలి. సో కానీ దీంట్లో ఇంకొక లాజిక్ ఏంటంటే జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏలో వచ్చేసరికి జోన్స్ అనేవి ఉంటాయండి. సో బట్ డిటిసిపిలో ఇంకా జోన్స్ అనేవి డివిజన్ ఉండదు పూర్తిగా. ఒక ఫారెస్ట్ జోన్ మాత్రమే మీకు సపరేట్గా ఉంటుంది తప్ప డిఫెన్స్ జోన్స్ మాత్రమే, మిగతావన్నీ కూడా జోనల్ బైఫరికేషన్ జరగదు. ఎందుకంటే డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ అక్కడ రెసిడెన్షియల్ జోన్ ఇవ్వాలా, ఇండస్ట్రియల్ జోన్ ఇవ్వాలా, ఆర్ఎల్స్ అక్కడ వేరే కారిడార్స్ ఏమన్నా ఇవ్వాలి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇవ్వాలా అనేది వాళ్ళు తర్వాత డిసైడ్ చేస్తారు. సో సిటీకి అవుట్స్కట్, సిటీలో ఉండేవి జిహెచ్ఎంసి, దానికి ఇప్పుడు మనకి హైదరాబాద్ తీసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ 3 వచ్చాయండి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది స్టార్ట్ అవ్వాలి, ఓఆర్ఆర్ అనేది ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ, ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఎప్పుడో ఉంది, ఇప్పుడు సిటీలో కలిసిపోయింది. సో టు బి ఫ్రాంక్ టు సే జిహెచ్ఎంసి అనేది దీనిలో ఉంటుందండి, ఇన్నర్ రింగ్ రోడ్లో. ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ దాకా అండ్ ఇప్పుడు త్రిబుల్ దాకా అంతా హెచ్ఎండిఏ పరిధిలో ఉందన్నమాట. సో ఇక్కడ దీని ఓఆర్ఆర్ దాకా ఇప్పుడు మొత్తం కూడా మ్యాక్సిమం ఆఫ్ R1 జోన్ ఉంది, మిగతావి కొన్ని కమర్షియల్ ఇవన్నీ కూడా సపరేట్గానే ఉంటాయి. అవుట్ సైడ్ దిస్ అర్బన్ తర్వాత ఉండేది సబ్ అర్బన్ అనేవాళ్ళ మీద వరకు, దాన్ని పెరి అర్బన్ అని కూడా అంటారు. సో నౌ గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ దట్. సో మనం ఇక్కడ జోనల్ కన్వర్షన్స్ అనేవి జరుగుతాయి, అంటే ఈ పెరి అర్బన్ ఏరియా నుంచి రెసిడెన్షియల్ జోన్ కానీ, కమర్షియల్ జోన్ కానీ, సమ్ అదర్ జోన్స్కి ఇండస్ట్రీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ కావచ్చు, ఆ ఏరియాని బట్టి ఆ పక్కనున్న సిచ్యుయేషన్, ఆ పక్కన హౌసెస్ ఉన్నప్పుడు అక్కడ ఇండస్ట్రీ అంటే ఇయ్యాలి. సో ఇండస్ట్రీ జోన్స్లో ఉన్నది, కానీ అక్కడ ఇండస్ట్రీస్ ఇప్పుడు తీసేశారు, వాటిని రెసిడెన్షియల్ జోన్స్కి మార్చుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న జోన్స్ని మనం కన్వర్ట్ చేయడానికి కుదురుతుంది అనమాట. తర్వాత ఇక్కడ హడా అనేది చెప్పాను మీకు. ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఉందండి. అంటే ఎయిర్పోర్ట్ నుంచి కొంత డిస్టెన్స్ వరకు హైరైజ్ బిల్డింగ్స్ కట్టడానికి, అదేవిధంగా ఈవెన్ 3 floors కట్టడానికి కూడా ఉంటుంది. అంటే ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉందండి, కొంత ఏరియా వరకు వాడు ఆల్రెడీ టేక్ ఓవర్ తీసుకుంటాడు, ఇక్కడ నో కన్స్ట్రక్షన్, పూర్తిగా నో. సో దాని తర్వాత ఇంకొంత రేడియస్ ఇస్తాడు, ఇక్కడ ఓన్లీ 2 floors ఇస్తాడు. సో దాని తర్వాత ఇంకొక ఏరియా ఇస్తాడు. సో ఏదర్ 2 kilometers 3 kilometers వాడిచ్చిన డిస్టెన్సెస్ అండ్ ద వే ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్, దీన్ని బట్టి ఆ డైరెక్షన్స్లో మనకి చెప్తారనమాట. వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ ఉంటుంది. కొన్ని చోట్ల 4 floors ఇస్తారు, 5 floors ఇస్తారు. అవుట్ సైడ్ దిస్ యూ కెన్ కన్స్ట్రక్ట్, బట్ అది కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ద్వారా తీసుకోవాలి. కానీ హడా ల్యాండ్లో ఉన్నప్పుడు అది ఎన్ని ఫ్లోర్స్కి వస్తుంది, కన్స్ట్రక్షన్ ఉన్న చోట వస్తుందా, లేని చోట వస్తుందా, ఆర్ఎల్స్ అక్కడ 4 floors వస్తుందా, 3 floors వస్తుందా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది హడా ల్యాండ్. సో జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి, హడా, ఈ 4 కూడా మనకి వెల్ నోటెడ్గా ఉండాలి, ఏ ఏరియాలో ఏమొస్తుంది. సో మనకి అది హెచ్ఎండిఏ మనం ప్లాటింగ్ చేస్తున్నప్పుడు హెచ్ఎండిఏ లేఅవుటా, ఆర్ఎల్స్ జిహెచ్ఎంసీ అనేది ఇప్పుడు లేఅవుట్ వేసే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే బికాస్ ఇన్సైడ్ ద సిటీ దెర్ ఇస్ నో ల్యాండ్, వెంచర్స్ వేసేంత పెద్ద ల్యాండ్స్ లేదు. బట్ గవర్నమెంట్ కొన్ని చోట్ల వాళ్ళ ల్యాండ్స్ మాత్రము సేల్ చేస్తుంది కాబట్టి అక్కడ మళ్ళీ జిహెచ్ఎంసీ ఉంటుంది. బట్ అవి కూడా హెచ్ఎండిఏలోకే ఇస్తున్నారు ఇప్పుడంతా కూడా, హెచ్ఎండిఏ ఆప్షన్ అనేది జరుగుతుంది. సో అదేవిధంగా డిటిసిపి తీసుకున్నప్పుడు అవుట్ సైడ్ ద సిటీ మనకి ఏదైతే ఉందో డిటిసిపి నామ్స్ ప్రకారం ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇవి బేసిక్స్ అన్ని. అండ్ చాలా మందికి ఈ రోజుల్లో వినపడుతుంది ఎర్లీ బర్డ్ ఆప్షన్ అని కానీ, లేదంటే ప్రీ లాంచ్ అని కానీ. సో దే హ్యావ్ సో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎర్లీ బర్డ్ అండ్
ప్రీ లాంచ్. సో ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఉందండి. ప్రీ లాంచ్. సో బికాస్ ఆఫ్ టెర్మినాలజీ చాలా మంది ఏంటంటే ప్రీ లాంచ్ అనేది ఎర్లీ బర్డ్ అనేది ఒకటే, ప్లస్ ప్రీ లాంచ్ అమ్మకూడదు అనేది కూడా ఒకటి. సో దేర్ ఆర్ డిఫరెంట్ అండి. ఎర్లీ బర్డ్ అంటే నో ల్యాండ్, ఇన్ కేస్ ల్యాండ్ ఉంది, నో పర్మిషన్. సో ఇది ఎర్లీ బర్డ్ అంట. అదేవిధంగా ఇక్కడ ప్రీ లాంచ్ చేసుకుంటే ఆఫ్టర్ getting permissions. ఏ స్టార్టింగ్ స్టేజ్లో ఏదైతే అమ్ముతారో సో వీటిని ప్రీ లాంచెస్ అంటారు. వీటికి అన్ని అప్రూవల్స్ వచ్చి బిల్డర్ అప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు. సో అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్లో ఇస్తారు, అండ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఆప్షన్స్ ఇస్తారనమాట. సో వాళ్ళు దే కెన్ పర్చేస్ ద ప్రీ లాంచ్, నాట్ ద ఎర్లీ బర్డ్. సో ఎర్లీ బర్డ్కి ప్రీ లాంచ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ప్రీ లాంచ్ ఈజ్ నథింగ్ బట్ లాంచ్ అయిన ప్రాజెక్ట్ ఏదైతే అప్పుడే జస్ట్ అబౌట్ టు లాంచ్ విత్ ఆల్ పర్మిషన్స్ ఉండి అప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యిందో వాటిని ప్రీ లాంచెస్ అంటాము. సో వీటికి అన్ని పర్మిషన్స్ ఉంటాయి, రెరా సర్టిఫికేషన్ అన్నీ వచ్చిన తర్వాత సేల్ చేస్తారు. సో చాలామంది ఏంటంటే సార్ మీరు ప్రీ లాంచ్లో ఇంత ప్రైస్ చెప్తున్నారు, ఇక్కడ ఏంటి సార్ ఇంత తక్కువ వస్తుంది అంటారు. అంటే ఇక్కడ సపోజ్ 4500కి వస్తుందండి, ఇక్కడ 3000కి అమ్ముతున్నాడు. కానీ ఏది బెటర్ అండి? సో ఎందుకంటే చాలామంది మేము వాదించినా కానీ ఇది చూస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ల్యాండ్ లేదు, పర్మిషన్స్ లేవు, ఏవీ లేవు. సో ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బై ద ల్యాండ్, సో హౌ దే కెన్ కన్స్ట్రక్ట్? ఈవెన్ ఈ కాస్ట్లో వాళ్ళ కన్స్ట్రక్షన్ అనేది చేయలేరు. ఇక్కడ ఇతను ఆల్రెడీ అన్ని పర్మిషన్స్ తెచ్చుకొని ల్యాండ్ అంతా ఉండి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో మాకు ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ కాబట్టి ఈ ప్రైస్లో మాకు కాస్ట్ టు కాస్ట్ ఇవ్వగలమని చెప్పేసి అమ్ముతారు. బట్ చాలామంది ఇదే చూస్ చేసుకుంటారు బికాస్ లో ప్రైస్. సో లో ప్రైస్ అనేది ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ ఆ బిల్డర్ కట్టగలడా లేదా, ఆల్రెడీ తన దగ్గర ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా, అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా, బ్యాంక్ నుంచి పర్మిషన్స్ వచ్చాయా లేదా, ఇవన్నీ మనం ఇక్కడ చూస్ చేసాం మీదే ప్రీ లాంచ్, నాట్ ద ఎర్లీ బర్డ్. ఎర్లీ బర్డ్కి ప్రీ లాంచ్కి ఉన్న డిఫరెన్స్ కూడా ఇది. సో మనం మోసపోవద్దు, వేరే వాళ్ళని మోసం చేయాల్సిన అవసరం లేదు. సో జెన్యూన్ ప్రాపర్టీస్ సేల్ చేయడం వల్ల మీకు ఇందాక చెప్పినట్టు ఒక 100 కస్టమర్స్ సేల్ చేస్తే కనుక సో ఇట్స్ అ లైఫ్ టైం మొత్తం మీరు ఇంట్లోనే ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళ నుంచి వచ్చే రెఫరెన్సెస్ సరిపోతాయి. సో వీళ్ళ నుంచి ఇంకో 20 వచ్చిందంటే ఆ 20 నుంచి ఇంకో 20, ఆ 20 నుంచి ఇంకో 20. సో మన ఇంకా బాగా చేయగలం, మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాము అంటే ఈ 100 ఒక్కొక్కళ్ళు 100 to 200 రిఫరెన్సెస్ ఇస్తారు. సో చాలా మంచి సేల్ చేయడం జరుగుతుంది. సో ఇది బేసిక్స్ అండి. సో మనం నెక్స్ట్ సెషన్లో ఇంకా వేరే కూడా చూద్దాం.